సో అందరం కూర్చొని ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట. 5 days ఇక్కడే ఇదే హోటల్, ఇదే బ్రేక్ఫాస్ట్ అండ్ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, ఏమేమి ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది. సామ్ రైట్, పాలక్ పరాటా, ఎగ్ బుర్జీ, వావ్ యశ్విని ఫేవరెట్. గో టు అదర్ సైడ్. ఇదంతా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ స్టైల్లో ఉంది. మా వాణి అడ్డొస్తే ఇంకా నేను ఎక్కడ కనిపిస్తాను, జరిగింది. దుబాయ్లో ఉన్న మెజెస్టిక్ హోటల్లో ఉన్నామండి. మామూలుగా అయితే ఎక్కడికైనా వస్తే అంటే బ్రేక్ఫాస్ట్ మాకు ఎప్పుడు కూడా డాట్ హాలిడేస్ వాళ్ళు కాంటినెంటల్ ఇస్తారు. కానీ ఈరోజు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఏదైనా తినొచ్చు అనమాట. ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకు అన్ని కార్న్ఫ్లెక్స్, సీరియల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఆల్మండ్ ఫ్లేక్స్ ఉన్నాయి, ఓట్స్ విత్ మిల్క్. ఇందులో స్వీట్ లేదు, అంటే స్వీట్నర్ ఏం యాడ్ చేయలేదు. కావాలి అంటే హనీ అన్న, బెల్లం పౌడర్ అన్న, లేకపోతే దాన్ని డేట్ సిరప్ ఉంది ఇక్కడ. హలో గుడ్ మార్నింగ్. కెచప్, టమాటో చట్నీ అండ్ బేక్డ్ పొటాటో. ఇది వెజ్ సమోసా, పోహా, సాంబార్, అటుకులు ఉప్మా, సాంబార్, ప్లెయిన్ దోశ, పావ్, ఇది బాజీ అండి. 2 పావ్ బాజీకి జైన్ పావ్ బాజీ, అది రెగ్యులర్. జైన్ పావ్ బాజీలో ఏంటి అంటే ఇందులో పొటాటో ఉండదు, వాళ్ళు పొటాటోస్ తినరు కొంతమంది, అందుకని ఇందులో బంగాళదుంప వేసింది, ఇందులో బంగాళదుంప వేయలేదు. అలాగే అటుకులు ఉప్మా 2 ప్లేసెస్లో పెట్టారు. పాలక్ పరాటా ఉంది అక్కడ, పాలక్ పరాటా. వెయిట్, అంటే నాకు కూడా నేమ్ తెలీదు, కలర్ చూసి చెప్పేసాను. ఎస్ ఐఎమ్ రైట్, పాలక్ పరాటా. ఎగ్ బుర్జీ, వావ్ యశ్విని ఫేవరెట్. ఎగ్ బుర్జీ అండ్ బాయిల్డ్ ఎగ్స్. స్మూతీస్ ఉన్నాయి మంచిగా. ఇది నాకు తెలిసి కస్టర్డ్ ఫ్లేవర్లో అలా ఉన్నట్టుంది. అదేం స్మూతీ, హుమూస్ ఉంది అండ్ చీజ్ ఉంది, ఫేటా చీజ్, ప్లెయిన్ యోగెట్, హుమూస్ అండ్ దాంతో ఏదైనా బ్రెడ్తో తింటే బాగుంటుంది. ఇవన్నీ సలాడ్స్ ఉన్నాయండి. పికిల్ ఉంది, ఇండియన్ పికిల్, మై ఫేవరెట్ ఆల్ టైమ్. లెట్యూస్ ఉన్నాయి, టమాటోస్, కీరా. ఐ విల్ గో. సాలడ్ ఆఫ్ ది డే. అండ్ ఇది కిమ్చి అనుకుంటా. ఫ్రెష్ ఆరెంజెస్, మిక్స్డ్ ఫ్రూట్స్, అవి వాటర్ మిలన్, ఇవి మిక్స్డ్ మిలన్స్. అండ్ ఆరెంజ్ని చూడండి మంచిగా పీల్ చేసి కట్ చేసి పెట్టారు తినడానికి ఈజీగా. కమ్ విల్ గో టు అదర్ సైడ్. ఇదంతా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ స్టైల్లో ఉంది. మా వాణి అడ్డొస్తే ఇంకా నేను ఎక్కడ కనిపిస్తాను, జరిగింది. ఇదంతా ఇండియన్ బ్రేక్ఫాస్ట్. రండి, ఇది కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్. నాకు కాంటినెంటలే ఇష్టం అండి, అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో తింటాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు కాంటినెంటల్ ఎంజాయ్ చేస్తా. వెజ్ ఫ్రైడ్ రైస్, ఇది బేక్డ్ బీన్స్. థ్యాంక్ యూ సో మచ్. యూ వాంట్ ఆమ్లెట్? మోర్ టూ, సేమ్. అండ్ ఇది గ్రిల్డ్ టమాటోస్. అండ్ దిస్ వన్ బేక్డ్ బీన్స్లో కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేశారు, సీజనింగ్ చేశారు. మిక్సీ డ్రై హెర్బ్స్, కాస్త చీజ్ ఉంది అండ్ బేజిల్ ఫ్లేవర్ వస్తుంది ఎక్కువగా. ప్యాన్ కేక్స్ అండ్ టమాటో ఆమ్లెట్స్. ఇందులో ఏమున్నాయంటే మసాలా ఆమ్లెట్ అంట, టమాటోస్ ఉన్నాయి అండ్ మష్రూమ్స్ కనిపిస్తున్నాయి, ఆనియన్స్ కనిపిస్తున్నాయి, మైల్డ్. దిస్ వన్ ఈజ్ స్క్రంబుల్డ్ ఎగ్ విత్ చీజ్ అంట. ఇది టర్కీ బేకాన్, వావ్. సాసేజెస్ అండ్ ఎగ్స్. నేను వావ్ అన్నాను కదా అని సాసేజెస్ తింటా అనుకోకండి, నా వల్లగా. ల్యాంబు అయినా చికెన్ అయినా కూడా తిననే నేను, నా వల్ల కాదు. జామ్లు ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ సెక్షన్ అన్నమాట. అన్ని బ్రెడ్స్, 2 బ్రెడ్స్ పెట్టేసి. క్రోసెంటాస్ నాకు చాలా ఇష్టం. అక్కడ చీజ్ ఉన్నాయి, డానిష్ పేస్ట్రీ, ఎగ్లెస్ చాక్లెట్ మఫిన్ ఉంది. ఇక్కడ చాలా బాగుంటుంది. బటర్ కేక్, బనానా కేక్స్ చాలా బాగుంటాయి ఇక్కడ.
ఇది మేము కూర్చొని తినే ప్లేస్ అనమాట. మార్నింగ్ 6:30 నుండే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. 9:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ జ్యూసెస్ కూడా ఫ్రెష్ జ్యూసెస్ పెట్టారు. సింపుల్ బ్రేక్ఫాస్ట్, సింపుల్ ఏం కాదు, మంచిగా హెవీగా ఉంది బ్రేక్ఫాస్ట్. హెవీగా చేస్తే బాగుంది కదా, నైస్. సో ఇదండి సింపుల్గా క్యూట్గా వీడియో. మేము రెడీ అయ్యాం. ఈరోజు మేము షార్జా వెళ్తున్నాం షాపింగ్ చేసుకోవడానికి. వాళ్ళందరూ సిటీ చూడడానికి వెళ్తున్నారు. సిటీ అంతా నేను నిన్న చూపించేసా వీళ్ళకి ఎక్కడెక్కడ ఏముంటుంది అని. సో ఇప్పుడు మేము షాపింగ్ వెళ్ళి బాగా కొనుక్కుందాం అనుకున్నాం. 10 dirham షాప్కి 20 dirham షాప్కి వీళ్ళని నేను తీసుకొని వెళ్తాను, అదే విషయం.